దేవరాజు అనే బ్రాహ్మణుడు నిత్యం కళ్ళు అమ్ముకొని బతుకుతూ ఉండేవాడు. అతడు చేసే ఏ పనిలోనూ అసలు బ్రాహ్మణత్వమే ఉండేది కాదు. అయితే అతడు ఆ వచ్చిన ధనాన్ని జూదమాడటంలోనూ, ఇంకా వేశ్యాలోలత్వంలోనూ, పరులను మోసం చేయటంలోనూ అతడు ఎంతో సంతోషంగా వెచ్చించేవాడనమాట. ఇదిలా ఉండగా అతడు జీవితంలో చేయని పాపకార్యం లేదు, చేసిన పుణ్యకార్యం లేదు. అయితే అతడి పుణ్యం పండి అతడు ఆలయానికి వెళ్తాడనమాట. ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక పండితుడు శివపురాణంలోని కథను చెప్తూ ఉంటే వింటూ వింటూ జ్వరాన్ని పొందుతాడు. ఆ జ్వరంలోనే అలా అని ఒక మాసం పాటు శివపురాణాన్ని విని అతడు ఆ పుణ్యం ద్వారా అతను చేసుకున్న పాపాలన్నింటినీ తొలగించుకొని అతడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు.